హాయ్ అండి అందరికీ, దిస్ ఇస్ మంజుల. ఈరోజు టాపిక్ వచ్చేసి మన లాంగ్ వీడియో ఉన్నది కొత్త పద్ధతిలో ఏ రకంగా అప్లోడ్ చేయాలి. అదేంటి అందరూ కూడా కొత్త పద్ధతి ఏంటిది అని మీరు ఆలోచిస్తున్నారా? అవునండి, ఈరోజు నేను మీకు ఒక కొత్త సెట్టింగ్స్ గురించి నేనైతే చెప్పబోతున్నా. మీరైతే స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. మీ వీడియో అన్నది సెర్చ్లోకి ఎలా రావాలి, మన వీడియో గురించి, మనం ఏదైతే ఫుడ్ గురించి అయినా, గేమింగ్ గురించి అయినా, వేరే దేనికి సంబంధించి వీడియోస్ చేసినా కూడా ఎవరైనా వాటికి సంబంధించి ఎవరైనా సెర్చింగ్ చేసినారు అనుకో యూట్యూబ్లో, మన వీడియో అన్నది యూట్యూబ్ అనేది ఎలా రికమెండేషన్ చేయాలి, ఏ రకంగా సెర్చ్లోకి రావాలి, అలా రావాలి అని అంటే మనం ఏ సెట్టింగ్ ఆన్ చేసుకోవాలి, మన టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఏ రకంగా ఇవ్వాలి, ఇవన్నీ చూపిస్తానండి. మిస్ కాకోకుండా, స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో అయితే ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకోవడం వల్ల మనకైతే వ్యూస్, మన వీడియో కూడా సెర్చింగ్లోకి వెళ్ళే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఈ వీడియో అస్సలు మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మరి అందరూ కూడా ఏం చేస్తారు, యూట్యూబ్ నుంచి వెళ్ళి అప్లోడ్ చేస్తుంటారు లాంగ్ వీడియోస్, లేదంటే క్రోమ్ బ్రౌజర్ నుంచి వెళ్ళి అప్లోడ్ చేస్తుంటారు. ఆ రెండు కాకుండా ఎలా అప్లోడ్ చేయాలి, ఎలాంటి వైరల్ టైటిల్ ఎలా ఇవ్వాలి, వైరల్ అయిన డిస్క్రిప్షన్స్ ఎలా ఇవ్వాలి, మన యొక్క ట్యాగ్స్, వైరల్ అయిన ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే మీరు రెండు యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ఒకటి ఇది క్యామ్స్ ట్రాన్స్లేట్, ఇదన్నా లేదంటే ఫోటో ట్రాన్స్లేట్ అన్నా టైప్ చేసినా కూడా ప్లేస్టోర్లో ఈ యాప్ అయితే వస్తుందండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. వైటీ స్టూడియో ఒకటి, ఈ రెండు అయితే యాప్స్ అయితే ఉండాలి. ఫస్ట్ అయితే మనం వీడియోని ఎలా కొత్త పద్ధతిలో అప్లోడ్ చేయాలో ఇప్పుడు మీకైతే చూపిస్తా చూడండి. ఇప్పుడు వైటీ స్టూడియో ఉన్నదిగా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడైతే మనకు వీడియోస్ అయితే వస్తాయి. మనం ఇప్పుడైతే ఏ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నామో ఆ వీడియోని అయితే అప్లోడ్ చేద్దాం. ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకోవాలి వీడియోని, ఏది ఎడిటింగ్ చేసుకున్నామో. వీడియో అన్నది ఇట్లా ఓపెన్ అయిన తర్వాతకి నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది కదా, దీనికైతే మనం ఫస్ట్ ఇక్కడ సింబల్ ఉన్నది కదా, పెన్సిల్ సింబల్, ఈ పెన్సిల్ సింబల్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మనం ఏదైతే చేసామో మన థంబ్నెయిల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ థంబ్నెయిల్ని డన్ చేసుకోవాలి. ఇలా డన్ వచ్చిన తర్వాతకి నెక్స్ట్ మనం టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి కదా. ఈ రెండు మనం ఎలా వైరల్ టైటిల్ అంటే, మనం సెర్చింగ్ బార్లో ఇలా సెర్చ్ చేయడంతో ఫస్ట్ వచ్చిన ఒక టైటిల్ని మనం ఎలా సెర్చ్ చేసుకోవాలి, అలాంటి టైటిల్ ఎలా పెట్టాలి ఇక్కడ అన్నది ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోదాం. యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సెర్చ్ బార్లో మనం ఇక్కడ హౌ టు బూస్ట్, చూసారా, ఇక్కడ చూసారు కదా ఎలా వచ్చినాయో అన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకు బాగా యూజ్ అవుతాయండి. ఫస్ట్ ఏదైతే వచ్చినదో ఇది టైటిల్ లాగా పెట్టేయాలి, దీన్ని టైటిల్ పెట్టాలండి. ఇప్పుడు మనం ఇది హౌ టు బూస్ట్ యూట్యూబ్ వీడియో ఇలా పెడదాం. హౌ టు బూస్ట్ యూట్యూబ్ వీడియో అని పెట్టిన తర్వాతకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇలా ఇచ్చేయాలి, కామా ఇలా ఇచ్చేసి నెక్స్ట్ ఇంకొకటి తెలుగులో. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం ఏమని రాయాలి, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు తెలుగులో కూడా ఒకసారి ఇచ్చేద్దాం. యూట్యూబ్ వీడియో బూస్ట్ ఎలా చేయాలి అని. యూట్యూబ్ వీడియో బూస్ట్ ఎలా చేయాలి ఇలా చేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చేసినాం అనుకో, మనకైతే టైటిల్ అన్నది అయితే కంప్లీట్ అయినదండి. ఇక్కడ ఒక ఇమేజ్ కూడా మనం యాడ్ చేద్దాం. ఇమోజీ ఇక్కడ
ఇలా యాడ్ చేసి దీన్ని అన్నది ఓకే చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా కాపీ చేద్దాం. కాపీ చేసి డిస్క్రిప్షన్లో ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాతకి నెక్స్ట్ మీరు ఏమైనా యూట్యూబ్ లింకులు కనుక ఇవ్వాలనుకున్నా, ఇన్స్టాగ్రామ్ లింకులు ఇవ్వాలనుకున్నా, వేరే యాప్ గురించి ఏదైనా సంబంధించి లింక్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చిందైతే ఇక్కడ గ్యాప్ ఇచ్చి కింద ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేద్దాం. డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని స్క్రీన్ షాట్ అయితే తీసుకుందాం. చూశారు కదా, హౌ టు బూస్ట్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ తెలుగు. ఇగో ఇలా కూడా రాయొచ్చు. వీటిలో అవసరం ఉన్నాయి ఉంచండి, అవసరం లేని తీసేయండి. అంటే హౌ టు బూస్ట్ పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇది అవసరం లేదు, మనకి ఇది అవసరం లేదు కాబట్టి ఇది తీసేయచ్చు. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇది కూడా అవసరం లేదు, కిందిది ఇది కూడా అవసరం లేదు. ఒక్కటి రెండు తీసేసి మళ్ళీ మనమైతే ఇదైతే ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని ఇలా చేసి, ఇది అవసరం లేదు కాబట్టి క్రాప్ చేసుకుందాం. ఇలా క్రాప్ చేసేసి ఇక్కడ సేవ్ చేసి మనం ఇప్పుడు ఫోటో ట్రాన్స్లేటర్కి వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గ్యాలరీకి వెళ్ళిపోయి ఏదైతే చేసినామో దాన్ని అలౌ చేసినాం అనుకో, కాపీ అయిపోతాయి. ఇప్పుడు కాపీ చేసేద్దాం. ఇప్పుడు ఈ కాపీ చేసినవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేద్దాం. పేస్ట్ చేసి ఇందులో అయితే ఏది అవసరం లేదో అదైతే రిమూవ్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ అవసరం లేదు ఇక్కడ ఇచ్చిన తర్వాతకి నెక్స్ట్ మళ్ళీ టైప్ చేద్దాం అక్కడ యూట్యూబ్లో. హౌ టు బూస్ట్ ఇక చూసారా, ఇప్పుడు తెలుగులో అయితే వచ్చినాయి. హౌ టు బూస్ట్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ తెలుగు, హౌ టు ఇంక్రీజ్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ తెలుగు, హౌ టు ఇంప్రూవ్ సబ్స్క్రైబ్స్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు. ఇవన్నీ కూడా అవసరమేనండి. ఇవన్నీ కూడా ఇచ్చినా కూడా వీటికి సంబంధించి ఏది టైప్ చేసినా కూడా మన వీడియో అయితే రికమెండ్ అయితే అవుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని కూడా మనం స్క్రీన్ షాట్ అయితే తీద్దాం. తీసి ఇది కూడా ఇందులో అయితే యాడ్ చేద్దాం ఒకసారి. సేవ్ అయింది కదా, రౌండ్ నొక్కేసి ఇప్పుడు ఏదైతే మనం క్రాప్ చేసినామో ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేసి నెక్స్ట్ మళ్ళీ మనం డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే మొత్తం డిస్క్రిప్షన్ మొత్తం ఇట్లా ఇచ్చేయాలి. ఇచ్చేసినది నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మానిటైజేషన్ ఉంది కదా, అదైతే ఆన్ చేసుకోవాలి. ఆన్లోకి పెట్టుకొని ఇక్కడ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మేడ్ ఫర్ కిడ్స్ ఉన్నదిగా, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఇలా క్లిక్ చేసుకొని ఆన్ చేసుకొని నెక్స్ట్ యాడ్ టు ప్లేలిస్ట్ ఉన్నది కదా. ఇప్పుడు మీకు వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్ అయితే చేసుకొని పెట్టుకున్నట్టయితే మీకు కింద ప్లేలిస్ట్ అయితే ఒకసారి మీరు చేసుకొని పెట్టుకోండి. ఇలా అయితే డన్ చేసుకోవచ్చు. ప్లేలిస్ట్ పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు అల్టర్డ్ కంటెంట్ అని అడిగింది, ఇది నో అని పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ కామెంట్స్ ఆఫ్ ఉన్నది, ఆన్లోకి పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి షార్ట్స్ రిమిక్సింగ్ అని ఉన్నది. అలో వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్ ఉంది, ఓన్లీ ఆడియో రిమిక్స్ ఉంది, డోంట్ అలో రిమిక్సింగ్ అని ఉంది. నేను వీడియోను ఆడియో పెట్టేసిన, ఓకే చేసేసి ఉంచిన. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ అన్లిస్ట్లోనే పెట్టేసి ఇక్కడైతే మనం అప్లోడ్ అయితే చేసేసుకోవాలి. వీడియో మొత్తం ఇప్పుడైతే అప్లోడ్ అయితే అవుతున్నదండి. చూడండి అప్లోడ్ అవుతున్నది. ఇంకా 7 minutes అయితే మనకి అప్లోడ్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం అదేవిధంగా ఈ వీడియోకి ట్యాగ్స్ కూడా ఇచ్చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోని ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉన్నది కదా, అంటే పెన్సిల్ సింబల్ ఉన్నది కదా, ఇంకో ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇదైతే పెండింగ్లో ఉంది, అంటే అప్లోడ్ అవుతూ ఉన్నది. ఇప్పుడు మనం ట్యాగ్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు.
ఇచ్చేసుకొని అన్లిస్ట్లో ఉన్నది కాబట్టి అది సేవ్ అయిపోయి ఉంటుంది. మనం ఇక దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీడియో అనేది అన్లిస్ట్లో సేవ్ అయిపోయి ఉంటుంది. మనం ఎప్పుడైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడైతే అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ట్యాగ్స్ కూడా ఇక్కడ ఇవి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మనం ఏదైతే టైటిల్ ఇచ్చినామో అదైతే ఫస్ట్ రాయాలండి. అంటే ఇక్కడ హౌ టు బూస్ట్ యూట్యూబ్ వీడియో, ఇలా ఇచ్చేసి ఇలా క్లిక్ చేస్తే మనకు ఇలా అయితే అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి ఇప్పుడు ఓన్లీ ఇక్కడ బూస్ట్ అని ఇలా ఇచ్చేసి ఇలా చేసుకోవచ్చు. ఒక 5-6 వరకు ఇచ్చేసుకోవచ్చు అండి మన వీడియోకి సంబంధించి. బూస్ట్ యూట్యూబ్ వీడియో అని కూడా ఇచ్చేయచ్చు. ఇలా మనం ఏ రకంగా ఆలోచిస్తామో ఒకసారి ఆలోచించి వీటికి మనం ఏ రకంగా ఇప్పుడు టైప్ చేయాలనుకుంటామో, సెర్చింగ్లోకి వెళ్ళి ఏ రకంగా సెర్చ్ చేయాలనుకుంటామో ఆ ఆలోచనతోటి మనం ఇక్కడ టైప్ చేసి మనం పెట్టామనుకో, ఇదంతా కూడా యూట్యూబ్ అన్నది ఈ అన్లిస్ట్లో పెట్టి ఇవన్నీ చేసి ఉంచినట్టయితే మన వీడియోస్ని మొత్తం అనలైజ్ చేస్తుందండి. మొత్తం మన వీడియో దేనికి సంబంధించింది, ఈ డిస్క్రిప్షను ఈ ట్యాగ్సే చూస్తుంది. మొత్తం టైటిల్ వీటిని చూసి వీటికి సంబంధించింది అనేసి వీడియో అనేది పెట్టేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన తర్వాతకి నెక్స్ట్ ఇంకొక 2-3 హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వచ్చండి. ఇలా ఇచ్చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు కేటగిరీ కూడా మీరు పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి కేటగిరీ కూడా మీరు దేనికి సంబంధించి చేస్తున్నారో ఆ కేటగిరీ అనేది మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవాలి. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇలా క్లిక్ చేసుకొని అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ అయితే చేసుకోవాలి. సేవ్ అయితే చేసిన తర్వాతకి మన వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ అవుతున్నది కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం క్రోమ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఒక సెట్టింగ్ ఆన్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి క్రోమ్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చింగ్ బార్లో వైటీ స్టూడియో అని టైప్ చేయండి. టైప్ చేసి దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద అయితే యూట్యూబ్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి మన యొక్క డాష్బోర్డ్, మన ఛానల్ యొక్క డాష్బోర్డ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాతకి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వీడియోలోకి కంటెంట్లోకి వెళ్ళిపోండి. వీడియో సింబల్ లాగా ఉన్నదా కంటెంట్లోకి వెళ్ళిపోండి. కంటెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాతకి కంటెంట్లోకి కాకుండా ఇక్కడ కింద సెట్టింగ్ అని ఉన్నది కదా సింబల్, సెట్టింగ్ సింబల్ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉన్నది కదా, ఈ ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉన్న తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ అని ఉన్నది కదా, ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ అని ఉన్నది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకోండి మీ వీడియో మీకు ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ కేటగిరీ అన్నది మీరు పెట్టి ఉండరు. మళ్ళీ మీ యొక్క వీడియో లాంగ్వేజ్ ఇక్కడ చూసారుగా నేను ముందే సెట్ చేసిన కాబట్టి నాకున్నదండి. ఇక్కడ వీడియో లాంగ్వేజ్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ కూడా అడుగుతుంది. ఇవి మీరు కంపల్సరీ ఇవ్వాలండి. ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే మనది తెలుగు లాంగ్వేజ్లో వీడియో ఉన్నది కాబట్టి నేను తెలుగు అని పెట్టేసిన. డిస్క్రిప్షన్ అన్నది ఏ లాంగ్వేజ్లో మనం టైప్ చేసి ఉన్నదని చూసుకొని మనం ఇంగ్లీష్లో టైప్ చేసి ఉన్నది కాబట్టి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నది కాబట్టి ఇంగ్లీష్ అని ఇక్కడ నేనైతే చూడండి ఇక్కడైతే ఇంగ్లీష్ అని పెట్టేసి ఉంచిన. ఇంకో ఇది మాత్రం కంపల్సరీగా మీరు చేసుకోవాలండి. ఇంకో ఈ రకంగా చేసుకున్నట్టయితే మీకు వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకైతే అర్థమవుతుంది మనం ఏ లాంగ్వేజ్లో చేసినాం అని అర్థమైపోతుంది. ఇవైతే కంపల్సరీగా చేసుకొని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉన్నది కదా, దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉన్నది కదా, సేవ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంగ్లీషు తెలుగు అని పెట్టి ఉన్నది కాబట్టి నాకైతే అవసరం లేదు. మీరైతే అలా చేసుకొని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ యొక్క సెట్టింగ్ కూడా మీరు ఎనేబుల్ అయితే చేసుకున్నట్టయితే మీ వీడియో అన్నది యూట్యూబ్కి తొందరగా అర్థమయ్యేటట్టుగా ఉంటుందండి, తొందరగా అనలైజ్ అయితే చేయగలుగుతుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.